హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా చూపిస్తున్నానండి. 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకొని కడిగి నానబెట్టాను. 2 అవర్స్ నానబెట్టాక వడగట్టుకున్నానండి. దాన్ని ఏం వాటర్ లేకుండా వడగట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వడగడితే వాటర్ అంతా పోతుంది. ఒక 3 మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. ఆలు బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదు నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసాను. ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేశానండి. అవి ఆలు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సబ్దాన్ వేసుకోవాలండి. ఒక చిన్న మాట అండి, మన చుట్టూ ఎవరు ఎలా ఉన్నా మనల్ని ఎంకరేజ్ చేయకున్నా మనం ముందుకు వెళ్తూ ఉండాలండి. ఈ పని ఆ పని చేస్తామో చెయ్యమో అని మనం భయపడకుండా ముందుకు స్టెప్ వేయాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అలాగే అనుకున్నాను, ఎవరేమంటారో అని చెప్పి భయపడ్డాను. ఒక 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నానండి. కానీ ఈ మంత్ స్టార్ట్ చేశాను. కానీ మీరు సపోర్ట్ చేయకపోతే కూడా నేను ముందుకు వెళ్ళలేను. ఎవరేమనుకుంటారో అని కాదండి, మనం చేయగలుగుతామా చేయలేమా అని అదొకటి ఆలోచించుకొని మనం ఏ పనైనా చేసుకోవాలి. ఇది అది అంటూ ఏమీ ఉండదు, చేయలేని పని అంటూ ఉండదు కదండి, ఏదైనా చేస్తాము. అందుకని ఎవరి గురించో మనం ఆలోచించకుండా మనది ఏంటో మనం చూసుకోవాలండి. ముందు ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడే ఒక సాంగ్ వచ్చేది, డబ్బుంటేనే సుబ్బిగాడినైనా సుబ్బరాజు గారు అంటారు అని. అదే అండి, ఎవరికైనా డబ్బుకున్న విలువ ఇప్పుడు మనిషికి లేదండి. అందుకొరకే ఎవరో ఏంటో అనుకోకుండా మనం ఏంటి అని చూసుకోవాలి, అంతే అండి అది. ఇప్పుడు వంటలోకి వచ్చేద్దాం. ఆలు పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక సాబ్దాన్ వేయాలి. సాబ్దాన్ వేసి మూత పెట్టి మధ్య మధ్యన కలుపుతూ ఉండండి. కొంచెం అది జిగుడు పదార్థం కదా, పల్లీలు గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలండి. ఒక ముక్క చెక్కల్లా కూడా వేసుకోవచ్చు, కానీ అది ఇంకా కొంతమంది తినరు అన్నట్టు నేనైతే ఇప్పుడు పొడియే వేస్తాను. ఒక ఫ్రై అయ్యింది ఆలు, సాబ్దాన్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టి వేయాలండి దాన్ని. సాబ్దాన్ వేయాలి ఇప్పుడు. ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినొచ్చండి. ఇది సాబ్దాను ఒక పొద్దులు ఉన్నప్పుడు తింటారు. ఇప్పుడు శ్రావణమాసం వచ్చింది కదా, శ్రావణమాసంలో ఈ పూజలు ఆ పూజలని మనం ఒక పొద్దులు ఉంటూ ఉంటాం కదా, అందుకోసమే ఇది చూపిస్తున్నాను. దీనిలో ఆనియన్ ఉండదు, అల్లం వెల్లిగడ్డ ఉండదు, అందుకే ఫాస్టింగ్లకు చాలామంది తింటారు. డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నా నైట్ ఈవినింగ్ చేసుకొని తినొచ్చండి. ఇది చూడండి, ఒక మధ్య మధ్యన కలుపుతూ సాల్ట్ వేయాలి. సాల్ట్ మిస్ అయిందండి, ఇది సాల్ట్ క్లిప్ మిస్ అయింది. దీనిలో ఒక స్పూన్ వేసాను సాల్ట్. నేనైతే కారం పొడి వేయలేదు, ఇంకా వేరే ఏది వేయలేదండి. పచ్చిమిర్చి ఒకటే కట్ చేసి వేసాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు చూసుకొని. కానీ ఆ ఎండు కారం పొడి వేస్తే మాత్రం బాగుండదండి టేస్ట్, ఓన్లీ పచ్చిమిర్చితోనే బాగుంటుంది. ఉడికింది. ఇప్పుడు పల్లీల పొడి వేసి కొద్దిసేపు ఒక 2 minutes సిమ్లో పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఉప్మా రెడీ అయిపోతుంది. పల్లీల పొడి అది ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అని మీ ఆప్షన్. పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం స్పైసీ తక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. హెల్త్లో ఇలాగూ పల్లీలు హెల్తీయే కదండి, హెల్తీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. దానికి ఇంకా వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు, చట్నీ పచ్చడి కానీ పొడి కానీ ఏది అవసరం లేదు. కానీ ఇష్టం అది, ఇంకా లెమన్ పిండుకొని తిన్నా బాగుంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళు లెమన్ పిండుకొని తినండి తినేటప్పుడు, లేదా నార్మల్గా కూడా తినొచ్చు అలాగే. సపోర్ట్ చేయండి ప్లీజ్.